అది ఇంకా మామూలు ఎపిసోడ్ కాదు అది. అంటే నేను ఇంకొకటి గమనించాను బాలకృష్ణ గారితో, ఆయన చార్జ్ అయ్యి ఉన్నారు అంటే ఆయన కంప్లీట్లీ చార్జ్డ్ గానే ఉంటారు. పరకాయ ప్రవేశం అయిపోయారంటే పాత్రలోనే ఉంటారు. ఈ బిహేవ్స్ అది వర్కౌట్ అయిందండి. ఎందుకంటే ఆ ఎపిసోడ్ చేయటం, దాన్ని ఇమ్మీడియట్గా మేము ఆన్లైన్ ఎడిట్ చేసి చూసుకోవటం, అదంతా చూసేటప్పటికి ఆయనకి ఇంకా అర్థమైపోయింది. ఓ డెఫినెట్గా ఇంకా ఇది చూసి అసలు ఆ సెంటిమెంట్ యాక్షన్ నేను చెప్తున్నాను అండి. ఎక్కువగా నేను మా సినిమాల గురించి ఎక్కువ మాట్లాడను కానీ ఆ ఎపిసోడ్ అయితే నాకు ఆ ఎపిసోడ్ చూపించారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక ఎపిసోడ్ ఉంది, నాకు ఊరికే చూపించారు. అది సాంగ్ చూడడానికి వెళ్తే నేను ఇంత వైలెన్స్ ఏంటండి అందులో అనిపించింది. నేను చూడలేకపోయాను. బాలకృష్ణ కాదు సింహం కనపడుతుంది అంటే ఎలా అది చెండాడుతుందో. ఒక స్టైల్ అంటే దాన్ని ఒక స్టైలైజ్డ్ మేక్ అంటే ఎక్కడ మళ్ళీ ఎక్కువ బ్లడ్ చూపించేసి అలా కాకుండా జుగుప్స బ్లడ్ లై ఉండవు, ఇంపాక్ట్ ఉంటుంది. ఒక ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఆడియన్స్ కూడా ఇంకా కొడితే బాగుండేది అనే ఫీలింగ్ ఆల్రెడీ. అదే డైలాగ్ ఉంది కదండి, చెప్పాక మనం నేను భరిస్తే ఎంతమంది చచ్చారంటే నేను తెగిస్తే ఎంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. అందరు చచ్చారు, నేను భరించా, ఎంత మీకు ఛాన్స్ ఇచ్చే ఇంత టైం ఇచ్చా. చాలా అండర్ ప్లే, చాలా నేను భరిస్తే ఇంతమంది చచ్చారంటే నేను తెగిస్తే ఇంకెంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. ఎట్లా ఉంటుంది ఆ డైలాగ్ ఫినిషింగ్ లో, అంటే దాని ముందు జరిగిందంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకుంటే. For me, dialogues are never Balkrishna Gari dialogues are not for only sake of the dialogue. No, not for అదే అని చెప్పొస్తున్నాను. Not for the sake of dialogues. ఎపిసోడ్ క్యారెక్టర్. Which is your favorite dialogue sir ఈ film లో? అన్ని కూడా సందర్భోచితంగా హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్. హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ అండి. వాడు విలన్ గాడు అంటాడు, నా ఎవరితో పెట్టుకుంటున్నావు, నా హిస్టరీ తెలుసా అంటే నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉందిరా అంటే అదొకటి నాకు బాగా. అంటే ఇంకా ఒకటి కదా మధ్య ఉంది. అలాగే ఆడవాళ్ళకి వాళ్ళకి సంబంధించి అప్పుడు మనం అన్నాం కదా, అదే ఒక ఆడదాన్ని చిత్రహింసలు, ఒక ఆడపిల్లని చిత్రహింసలు ఊరుకున్నాను, తప్పుడు కూతలు కూర్చారు తట్టుకున్నాను, పాడు చేసి చంపేస్తారంటే మూసుకొని కూర్చుంటాను అనుకున్నారా నా కొడుకల్లారా. ఒక్కొక్కళ్ళని భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాడిని కాదు. అమ్మాడని ఒక్కొక్క సన్నివేశానికి తగ్గట్టు నేను చెప్పాక సినిమా డైలాగులు నేను చెప్తానని కాకుండా చక్కగా ఇంతకుముందు సినిమాలాగే బాగా అతికినాయి అన్ని. అంటే డైలాగ్లు ఆయన రాయించేస్తాడండి. డైరెక్టర్స్ మైండ్లో వెళ్ళి కూర్చొని రాయిరా అంటారు. అంటే ఆయన చూసి రాసేస్తూ ఉంటారు అంతే. Sonal, which is your favorite song? Oh, that's very difficult to choose. She's so nice of her. She doesn't only her song. You choose your song. I really I think Taman Garu is very, very good and he's always given such good music. And I think all the songs are very nice. All tracks are good. All of them are very nice. I call him the hit machine. He gives hits after hits. Sing your song. No, which one is? Come on, which one is your favorite? See, it's okay. We understand that your song is very special for you. Okay, even I agree. Science. Okay, yeah, I think it's a very catchy song. Very, very catchy, and it is connecting a lot with the audience. So I think that's a very good song. Okay. Okay, ready? 1, 2, 3, 4. What's up, baby? What's up, baby? Tell me what's happening, baby. రియలీ వెరీ క్యాచీ. ఆ పాట ఒకటి చాలా బాగా పాపులర్ అయిపోయింది. దాంతో పాటు ఇక థీమ్ సాంగ్ ఒకటి, డిక్టేటర్ థీమ్ సాంగ్, దానిలో ఒక పవర్ ఉంది, ఏంటో అర్థం కాలేదు నాకు. అంటే జనరల్గా మేము చేస్తుంటే పాటలు ఈ నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 వేసుకుంటాం. మేము వేసుకున్న 5 నెంబర్ 1 అయింది, వేసుకున్న 2 ఏమో 3 అయింది, 3 2 అయింది. అలా భలే అన్ని పాటలు మంచి పాపులర్ అయ్యి జనరల్గా మేము అనుకుంటాం ఈ పాట నెంబర్ 1, నెంబర్ 2 అలా కాల మొత్తం అంచనాలన్నీ తలకిందులైంది. అన్ని పాటలు బాగున్నాయి, అన్ని పాటలు బాగున్నాయి. ఆడియో అయిపోయిన తర్వాత సరదాగా ఎవరినైనా ఫ్రెండ్స్ని వాళ్ళు అడుగుతారు, నీకు ఏ పాట నాకు వాళ్ళ పాట అన్నీ నచ్చినాయి అంటే, కాదు అందులో ఏదో డేంజర్ నువ్వు చెప్పేవాను, నాకు ఈ పాట నచ్చలేదు అని అంటే నచ్చకూడదు నీకు ఇది. అదేంటి అని ఇక్కడ చాలామంది ఉంటారు, ఒక్కొక్క జోనర్ గురించి ఒక్కొక్క సాంగ్ చేస్తాం, నీకు ఇది నచ్చలేదంటే ఇది అమ్మాయిలకి బాగా నచ్చుతుంది, అదే ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. అలాగే మొత్తం అందరినీ కలిపి ట్రావెల్ చేసి సాంగ్, అంటే ఈ సాంగ్లో మొత్తం అన్ని సాంగ్స్ ఒక్కొక్కటి ఒకలా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మెలోడీ ఉంది, మాస్ ఉంది. అసలు అంజలి మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ నేను ఎన్నిసార్లు అన్నాను అంటే, ఒక సినిమాలో
అసలు ఇంకా హై అండ్ మెలోడీ హై అండ్ మాస్ నెంబర్ 2 దొరికినాయి అమ్మాయికి. రెండు. అంజలి, which one is your favorite out of these రెండు? నాకు రెండు కరెక్ట్. బలి గుర్తొచ్చింది కదా నాకు టైమింగ్ లో ఏమైనా రాసుకోండి. ఫ్యామిలీతో ఉన్నప్పుడేమో మెలోడీ సాంగ్, ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాస్ సాంగ్. అది చెప్పు. నేను బాగా నా మూడ్ బాగా అలా బాగున్నప్పుడు మెలోడీ వింటాను, మూడ్ స్వింగ్ అలా చేయాలంటే గనగన వేసుకుని వింటాను. అది అంటే మ్యూజిక్ లో అంత పవర్ ఉంది మాట. గణగణ సాంగ్ డాన్స్ కి కావాల్సినంత మంచి మాస్ నంబర్. ఇంకా ఎక్కువ ఉంది అందులో, ఇంకా కొత్త అంజలిని చూస్తాను అది ఆ పాటలో. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్ట్ అన్నీ చేయాలి, అటువంటి మంచి మాస్ అంజలిని చూస్తాను. అండ్ క్లాబరస్ అంజలిని ఏంటంటే ఆ సాంగ్ లో అసలు కింద ఫ్లోర్ మీదకి వచ్చి చేసాం మేము. ఆ పాట చేసేటప్పుడు షూటింగ్ లో అక్కడున్న లోకల్స్, అక్కడ పర్యాటకులు వాళ్ళు కూడా డాన్స్ లో వాళ్ళు కూడా పాడుతున్నారు, వాళ్ళు కూడా ఆలోపిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మాకు ఎంత ఆనందం అనిపించిందో. విడిపోయిన రాష్ట్రాలు వాళ్ళు తెలీదు, ఆంధ్ర తెలంగాణలు పాడుకుంటుంటే కలిసి ఉన్నట్టే ఉన్నాయి రాష్ట్రాలు. ఏమైనా ఉంది భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉన్నాం అంతా తెలుగు జాతి. అది ఫైనల్ గా వాళ్ళు పాడుతుంటే అదే గుర్తొచ్చింది, నాన్నగారి తల్లపిల్ల పాట తెలుగు జాతి అన్నది. ఎనర్జీ ఇన్ ది డాన్స్, బాలయ్యస్ డాన్స్ ఇస్ అ స్టైల్. ఎలా ఈ పోటీ పడి ఉంటారు కదా ఈ పిల్లలు మీతో. దారుణం చూసారు అసలు. ఎవరైనా ఒక సీన్ ఇస్తారు, ఊట్నే మాంటేజ్ సాంగ్ ఇస్తారు, గనగన సాంగ్. ఓపెనింగ్ గణగణతో అంజలి ఇంత బాగా డాన్స్ చేస్తుందని అంటే మొదటిసారిగా నేను యాక్టింగ్ వైపే ఆలోచిస్తున్నాను. ఓకే, మంచి చాలేళ్లతో మంచి తెలుగు అమ్మాయి మన ఇండస్ట్రీకి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికిందని నేను అనుకుంటున్నా. చాలా నాకు పైగా టఫ్ టాస్క్ ఏంటంటే అప్పుడే నేను బాలకృష్ణ గారిని చూస్తున్నాను పూజ తర్వాత, అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నాకు వెంటనే గణగణ సాంగ్ ఇచ్చారు, మాస్ సాంగ్. నాకు భయం, 2-3 టేకులు ఎక్స్ట్రా తీసుకుంటే తింటారేమో కొడతారేమో కానీ చాలా భయాలు బ్యాగ్ తో వచ్చింది ఆమె లొకేషన్. ఫస్ట్ ఎక్స్ట్రా ఓవర్ బ్యాగేజ్ అయిపోతే నేను కట్టి కూడా వచ్చాను ఒక్క రోజుతో మొత్తం వెంటనే అసలు స్వరూపం మనపాటు కూడా వాట్సాప్ బేబీ పాపం ఆ ఎండలో సముద్రం పక్కన కదా ఆ బీచ్ సాంగ్ అయితే మాత్రం అసలు ఇసుకలో ఇలా కూర్చుని నేల మీద మోకాల మీద కూర్చుని మూమెంట్స్ ఎలా ఉంటుంది, కింద వేడి ఇసుక వేడి, ఆ పక్కన సముద్రంలో పడ్డ కిరణాలు, అవి మళ్ళీ రిఫ్లెక్షన్. ఈయన గొప్పతనం ఏంటో తెలుసా అండి, ఆ అమ్మాయి ఇబ్బంది పడిందని చెప్తున్నారు కానీ సమానంగా ఆయన అక్కడ ఇబ్బంది పడ్డారు, దాని గురించి మాట్లాడారు. అదే ఇబ్బంది, అదే ఇసుక, అదే ఎండ, అదే సముద్రం, మీరు ఇబ్బంది పడి ఉంటారు. బాబుకి లోపల వేరే మిషనరీ ఉంది, మేము అందరం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక డస్ట్ ఫైట్ ఉంటుంది, ఇంకా ఫైట్ అంతా డస్ట్లో జరుగుతూ ఉంటుంది. యూనిట్లో అలా చూస్తే మొత్తం 150 మంది యూనిట్ ఉంటే 149 మంది మాస్కులతో ఉంటారు, ఒకే ఒక పర్సన్ అలా తిరుగుతూ ఉంటారు. ఎవరంటే బాలయ్య బాబు. అసలు ఏం పెట్టుకోవడం కానీ ఇంకా అంత డస్ట్లో కూడా అసలు 1 మోర్ అడుగుతాను భయపడుతూ ఉంటారు జనరల్గా ఆ డస్ట్కి. ఆయనే వచ్చి ఏంటి ఓకేనా 1 మోరా, అసలు ఏంటి బాబు అసలు మీకు లోపల ఈయన ధైర్యం నాకు అర్థం కాదు. లెజెండ్ కి అలాగే విశాఖపట్నం గుర్రం గుర్తుందా సార్ ఆ సీన్? అసలు అందరూ భయపడిపోయి ఒక ఆయన స్థాయి హీరో, ఆయన స్థాయి ఎమ్మెల్యే చేయాల్సినటువంటిది కానే కాదు అది. ఇక్కడ రోప్స్ ఊరికే సరదాగా అసిస్టెంట్ చెప్తారా, ఎగిరి కొడితే బాగుంటుంది, 2 కాళ్ళతో ఎగిరి తాడో దేవుడు ఎగిరి కొడుతుంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పినట్టు, లేకపోతే మాస్టర్ గారు పిలిచి అడిగినట్టు, ఏంటి బాబు ఏదో చెప్తున్నాడంటే ఎగిరి తంతానంటున్నా. ఇందులో చేశారా మళ్ళీ? నో రోప్స్ ఏం లేవు అంటే చేయటం అంటే తండమే. అసలు నేను అంటే క్యారెక్టర్ పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ తీసిన టైంలో నేను లేను లొకేషన్లో. అంటే క్లైమాక్స్ అనేది మాకు వేరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది, నేనేమో అక్కడ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఫైనల్ షాట్ చూస్తున్నాను. ఆ షాట్ మానిటర్లో చూసి షాక్, ఏంటి రోప్ లేకుండా చేస్తారంటే చేస్తారు, ఇంకా ఆయన వద్దన్నారని మాస్టర్ని అడిగి, ఏంటి బాబు మాస్టర్ అసలు ఇంత రిస్క్గా ఉంది, ఏంటి మాస్టర్ అంటే ఏం చెప్పండి సార్ ఆయన అసలు వద్దన్నారు చేస్తాను. నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎడిట్లో చూస్తే అసలు ఆ హై స్పీడ్లో ఆ ఫాలింగ్ షాట్ చూస్తే నాకు ఏంటిది చెయ్యని అయిపోతుంది ఏంటి అనే ఫీల్ అనిపించి, బాబు దానికి ఆర్ఆర్ చేసినప్పుడు అండర్లైన్ చేయాలని చెప్పి అప్పుడు దాకా ఆర్ఆర్ వెళ్తూ ఉంటే ఆ షాట్ని ఎలాగైనా మన ఆడియన్స్కి ఫ్యాన్స్కి రీచ్ చేయాలి, ఆయన పడిన కష్టం కనిపించాలి, మళ్ళీ వెళ్ళిపోకూడదని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కేర్ తీసుకుని ఆ టైంకి అంతా సైలెంట్ చేసేసి
అలా చూస్తూ ఉండాలి, మళ్ళీ మ్యూజిక్లో మళ్ళీ మెర్జ్ అయిపోకూడదని చెప్పి చూస్తే మనకే అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళి అసలు పడుతుంటే ఇంకా ఏంటిది షోల్డర్కి ఏమైనా తగిలితే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి. అంత రిస్కీ షాట్లు చేశారు. ఎలా సరే రిస్క్ ఏంటండి? నాకు ఇంకోటి గుర్తు, సింహ టైంకి మీ కాలికి చిన్న దెబ్బ తగిలి జ్వరంలో ఉన్నారు, మాస్ సాంగ్ చేస్తారు, షూ వేసుకుని ఒక్కరికి కంప్లైంట్ చేయలేదు మీరు. ఎలా ఈ గుర్రం పెంచి అలా అద్దాలు దూకేయడం ఏంటి, తాళ్ళు లేకుండా కొట్టేయడం ఏంటి? మీ లోపల నిజంగా ఏమైనా వేరే మెషినరీ? వేరే మెషినరీ అది వెదర్కి తగ్గట్టు ఆన్ చేస్తారు. వెదర్ 26, 27 ఓకే. నేను రోజు అడుగుతాను బాలా గారు, రేపు వాళ్ళు బాగా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి, రేపు సన్ రావడానికి నేను పూజ చేస్తానని. నాకేమో సన్ వస్తే కొంచెం ట్యాన్ అయిపోతానని భయం వేసి సాయంత్రం వెళ్తున్నప్పుడు అడుగుతాను, నాకు రేపు ఒక 23, 24కి టెంపరేచర్ ఫిక్స్ చేయరా అని. కావాలా? ఓకే అండి. పొద్దున వెళ్ళి పొద్దున నేను పొద్దున వచ్చేప్పటికి కరెక్ట్ గా ఎండలేదు, క్లౌడీగా ఉంది. మొత్తం యూనిట్ అందరూ నన్ను తిట్టుకుంటే తిట్టారు. షూటింగ్ ఎలా చేసుకోమంటావు 24 వేసుకొని ఇంత మొత్తం మబ్బులని. అప్పుడు రేపు ఏది కావాలి చెప్పంటే పోనీ అందరూ తిరుగుతున్నారండి, రేపు సన్ వచ్చేసి దానికి సీక్రెట్ చేతనా ఇక్కడ ఈయనున్నటువంటి నరసింహస్వామికి మహాభక్తులు బాలకృష్ణ గారు, అది కాక ఆయన క్రమశిక్షణ, ఆయన దక్షత, అవి కాక ఈయనకి నేరుగా నందమూరి తారక రామారావు కనెక్షన్ ఉంది. ఈయన నాన్నగారు పైనుంచి బ్లెస్ చేస్తారేమో అని నైట్ వెళ్ళి మాట్లాడేస్తున్నారు. లేదు, కనెక్షన్ ఉంది. అది కోఇన్సిడెంట్ అంటామా పవర్ అంటామా పేర్లు మనం తీయలేం, కానీ 2-3 సార్లు అయితే షాక్ అయిపోయి మేమంతా. ఇక్కడ ఫారెన్లో షూటింగ్ చేస్తున్నాం, లైట్ రావట్లేదు, క్లౌడీగా ఉంది, అందరం ఏంటి బ్రైట్ లైట్ రాడు, మీరేం టెన్షన్ పడకండి, జరగలేదు, డిస్టర్బెన్స్ జరిగినాయి, మీరేం కదా రేపు నేను పొద్దుటే పెద్ద పూజ చేసి వస్తాను, మనకు వస్తుందని అన్నారు. ముందు పాజిటివ్ వైబ్రేషన్స్. ఆయన నెక్స్ట్ డే నిజంగానే ఆయన ఎన్నింటి 3 గంటలకు లేస్తారు, ఆయన 3:30కి లేవటం ఇంకా అసలు the real discipline, నిజమైన వారసత్వం, నందమూరి రక్తం. మీరు అన్నారు కదా, మనమేమో అసలు సన్ రైజ్ చూడండి బ్యాచ్ మనం. ఓవరాల్గా అసలు మన జనరేషన్లో సన్ రైజ్ చూడటం చాలా రేర్, ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం మనం. అలాంటిది అసలు ఆయన తెల్లవారు 3:30కి లేవటం అంటే ఆ టైమింగ్, నాకు అలారం ఆయన ఫిక్స్ చేస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది, 3:30కి అలారం ఏంటి సార్ అని. పొద్దున్న లేచి మళ్ళీ 1.5 hour అలాగా పూజ చేస్తారు ఆయన. ఆ రోజు ఎండ వచ్చింది, వస్తే మేమందరం అసలు మళ్ళీ నెక్స్ట్ డే శ్యామ్ గారు వచ్చి, సార్ రేపు కూడా కొంచెం చెయ్యండి సార్ అంటే మా షూటింగ్ అయిపోయింది, చాలా అనుకున్నాం. శ్యామ్ గారు వేరే షూటింగ్ ఉంది, ఆయన 4 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఏదో వేరే సినిమాకి 6 రోజులు షూటింగ్ ఉంది పాపం సార్, మా గురించి కూడా కొంచెం పూజ చేయండి అలాగే చేస్తాం. టెంపరేచర్స్ తో పాటు ఆయన హీ నోస్ టు గేజ్ ద ఫిల్మ్. ఈ ఫిల్మ్ రన్ ఎంత, ఈ ఫిల్మ్ సత్తా ఎంత అని ఆయనకు తెలుస్తుంది. డిక్టేటర్ గురించి అలాంటి ఫీలింగ్ బాలకృష్ణ గారు మొదటి నుంచి మీకు ఏమన్నా అనిపించిందా? ఆ గేజ్, ఆ సత్తా ఇది వెళ్తుంది. డెఫినెట్గా ఆల్వేస్ వీ హ్యాడ్ ద పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఒక కొత్త అట్మాస్ఫియర్, అందరితో పాటు అంజలితో ఫస్ట్ టైం చేయడం, అలాగే అటు సుమన్ గారు ప్లస్ మన రతి అగ్నిహోత్రిగా, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం. అప్పుడెప్పుడో హీరోయిన్కి చేసాం బ్రహ్మ గారి చరిత్రలో, తర్వాత మళ్ళీ చేయడం, మనంతా కొత్త అట్మాస్ఫియరు అండ్ అన్నీ ఉన్నాయి కావాల్సినవన్నీ, ఫ్యామిలీ సెంటిమెంటు, అదే కామెడీ. పృథ్వీ కామెడీ మంచి హైలైట్ అవుతుంది. రఘుబాబు గారు ఆయన మంచి క్యారెక్టర్, అంటే ఇంకా అసలు I always feel that there is one positive energy when Balay garu is there. Sonal, do you think? You've just said exactly the right thing. When he's around, there's a different kind of an energy which just, makes everyone feel like, there's happiness around, there's positivity around. And, 1 or 2 days when he's not on the set, we just like, okay, where is he? He should have been here. It's true. You'll fall in love with him. You have said exactly what I wanted to say. Yeah, with him around, there's always positivity. సార్, మీకు అభిమానులు అంటే నందమూరి వంశంలో నాన్నగారి దగ్గర నుంచి ఆ నందమూరి అన్న పేరుకి ఉన్నటువంటి అభిమానులు కాదండి, ఇట్స్ ఆల్సో పర్సనాలిటీకి అట్రాక్ట్ అయినటువంటి అభిమానులు అంటారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం అని అనిపిస్తుందా? లేదు, వాట్ డు యు ఫీల్ అబౌట్? డెఫినెట్గా మరి ఇంతమందితో భావస్తురాణి జన్మాంతర సహృదాణి అంటారు మహాకవి కాళిదాస్. అంటే ఏ జన్మలో ఒకళ్ళిద్దరితో మనకి ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఒకళ్ళు పొందొచ్చు ఈ జన్మలో అంటారు. బట్ ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే ఇక
అది ఏ పూర్వజన సుకృతమో ఏ వాళ్ళకి నాకు విడదీయలేని అనుబంధమో అనిపిస్తుంది అంతే. అది వాళ్ళకి ఎంత అనిపిస్తుందో మీరు అంత తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు, అంత కనెక్ట్ మీరు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు నా మూడ్స్ వాళ్ళకి తెలుసు, అభిమానులు అందరికీ. ఏమి అన్నా కూడా ఒకవేళ ఆ సీన్ సన్నివేశం మూడ్లో ఉన్నా ఏమన్నా కూడా చేయి చేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఏం మార్చాలి వాళ్ళ పోలీసు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి. నేను వెళ్తే అది మాత్రం ఫ్రాంకు అంతా మన చేతుల్లో ఉంటుంది వాడిని కంట్రోల్ చేయడం. హ్యూమన్ సైకాలజీ అది. అండ్ ఆల్సో చూపులో కూడా కంట్రోల్ అయిపోతారండి. ఒక్కోసారి బాలయ్య బాబు గారు ఇలా అంటారు, అలా కూడా అనక్కర్లేదు, ఇలా అంటారు అంతే చాలు, అది కంట్రోల్ అయిపోతుంది. అంటే జనరల్గా వాళ్ళు చాలా డిసిప్లైన్. నేను చూస్తున్నాను, నేను ఈ ట్రావెల్లో రెగ్యులర్గా నాకు ఎన్ని ఫోన్స్ వస్తాయండి. సడన్గా ఫోన్ చేసి సార్ నేను బాలయ్య బాబు అమ్మని పలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఏంటంటే ఏం లేదండి సినిమా బాగుండాలని ఫోన్ పెట్టేస్తాను. అంటే ఏముండదు, జస్ట్ ఫోన్ చేసి సినిమా బాగుండాలని బాగా ఆడాలి, 100 రికార్డ్స్ బద్దలు కొట్టేయాలి సార్ అని ఫోన్ పెట్టేస్తాను. అంటే అవి ఎంటుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. అంటే అసలు అలా ఎంతోమంది అసలు ఏంటో అలా సార్ ఇక్కడ థియేటర్లను మనకి కొంచెం మంచి థియేటర్ పడట్లేదండి, కొంచెం మీరు చూసుకోండి అంటే ఆ కేర్ ఏంటి, అది మనందరం వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి పెట్టినట్టు అనమాట. అంటే రిప్రజెంటేటివ్స్ కింద మళ్ళీ ఇంకోటి ఫోన్ చేస్తారు, సార్ అక్కడైతే ఇలా బాగుంటుంది, ఇక్కడైతే ఇలా. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే they feel like he's theirs. I was experienced when we did then for the 400 days legend for them it's like he's ours, and he gives them that. I think throughout he was just standing and he was like waving at every person individually. ఒకడు అద్దం పగలు కూర్చాడు అభిమానంతో. నేను అద్దం నుంచి కనపడుతున్నాను అతనికి అభిమానం, దాన్ని తప్పు పడట్లా, అది సరిపోట్లా, చాలట్లేదు, అదేంటి అది ఏదో అడ్డం రాయి తీసి దాని ఎదురు నిలబడున్నా బ్యాట్ కొట్టాడు అంతే, పడాలని ఎక్కడ పడిపోయింది అద్దం. అందరూ భయపడ్డారు, ఏమో చాలా నిలబడున్నా చూస్తున్నారు. అతని పోలీసులో అంటే పడతారు, వద్దండి వదిలేండి అతను వదిలేసేయండి, అది మీకు అర్థం కాదు, అది వదిలేండి అతను. అది అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వం ఈయనకు ఉండడం, అది నిజంగా గొప్ప హృదయం. జస్ట్ గివ్ అండ్ టేక్ బ్యాక్. అది దానికోసం కాకుండా అది చెప్పినట్టు నేను అదే పురుషుల సుకృతంము జన్మల అనుబంధం ఏ విడదీయలేని అనుబంధం అంతే. బట్ శ్రీవాస్ గారు కాస్టింగ్ గురించి మాట్లాడితే ఈ ఫిల్మ్లో బాలకృష్ణ గారు డిక్టేటర్ 99th ఫిల్మ్ ఇలా ఒక హైప్ వచ్చినందుకు ఇద్దరు హీరోయిన్లు నారీ నడుము మురారి లాగా చూడాలని ఎప్పుడూ బాలకృష్ణ గారిని చూస్తారు. He always lucky with 2 heroines. అక్కడ ఎక్స్ప్రెషన్ కొంచెం మ్యాచ్ కాలేదు. ఎందుకలా? ఎందుకంటే నేను ఎక్కడుండాల్సింది ఎక్కడున్నా వచ్చేస్తారు. ఒకటి హ్యాపీగా ఉంది, ఆయన మధ్యలో లేరు, మధ్యలో లేరు కాబట్టి ఓకే. ఇప్పుడు అర్థం అప్పుడు తట్టింది, అప్పుడు తట్లా. నేను అందుకే సినిమా టైటిల్ మళ్ళీ ఐటమ్ సాంగ్ ఇంకో ఇద్దరా, మళ్ళీ అక్కడ ఆ పాటకి మళ్ళీ ఇద్దరు, ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు లేరు కదా ఈ ప్యాడింగ్ విషయంలో మీరు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ బలిగేర్లు తీసిన ఇండోర్ రతి గారి హౌస్కి మ్యాచింగ్కి ఎక్కడ చేయాలని కర్నాల్కి వెళ్ళి షూట్ చేసాం. హర్యానాలో ఒక స్టార్ హోటల్లో ఉంటే అక్కడ దొరికింది మాకు దానికి మ్యాచింగ్. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటండి, మొత్తం 200-250 మంది యూనిట్ అంతా హ్యాపీకి ఇక్కడెక్కడ మ్యాచ్ చేసేసుకోవచ్చు, ఏంటో కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా. అంటే నేను ఏం ఫీల్ అయ్యామంటే ఇప్పుడు సరే ఫస్ట్ టైం ఏదో ప్రొడక్షన్ చేసే అవకాశం వచ్చింది. నేను ఇంతకుముందు ఒక 4 మూవీస్ చేశాను. నా థాట్స్ ఎంత ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం రావడానికి కష్టం. అంటే అక్కడ ఉన్న హీరో క్యాపబిలిటీ అవ్వచ్చు, బడ్జెట్ అవ్వచ్చు, అంటే ఎవరిని బ్లేమ్ చేయటం కాదు, ఇక్కడ వాళ్ళకున్న కండిషన్స్లోనే ఇంకా అలా చేయటం అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ అనేది మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టచ్చు, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవచ్చు. సో అదంతా వన్ మ్యాన్ ఐడియాలో ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సింగిల్ డెసిషన్ తీసుకోవడం నాకు మెయిన్గా ఏంటంటే ఎర్రసోళ్ళు ఇచ్చిన సపోర్ట్. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిస్తారు అంత సపోర్ట్ ఇచ్చి మీరే మొత్తం చూడండి అనేది ఎప్పటికీ ఇంకొకసారి బాలయ్య బాబుతో కూడా డిస్కస్ చేసి ఇంక నేను అనుకున్నాను అనమాట, మనీ అనేది కాదు ముందు సినిమా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏమంటే ప్రాఫిట్స్ అయ్యా వస్తాయి ఆటోమేటిక్, ముందైతే ప్రాజెక్ట్ తీసేద్దాం అని ఆ రేంజ్లో ఇంకా హై ఎండ్కి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా అసలు సినిమా ఇలా తీస్తాము అంటే ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, అన్కాంప్రమైజ్డ్గా తీయాలి అని చెప్పి ఇంకెక్కడ అవ్వకుండా తీసాము. రేపు సినిమా చూస్తే అంటే మేము పెట్టిన బడ్జెట్కి ఇంకొక 10 crores ఎక్స్ట్రా కనిపిస్తుంది సినిమాలో. మామూలుగా బాలయ్య బాబు గారితో ఢీకొనడానికి సై అంటే సై అనడానికి ఒక రేంజ్లో విలన్లు ఉంటారు.
బట్ ఇక్కడ రతి అగ్నిహోత్రి గారి క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది అండ్ ఆవిడని మనం విలన్గా చూడాలా? ఎందుకంటే చూసినంత వరకు టీజర్స్ థియేటర్ యాడ్స్లో కొంచెం నెగిటివ్ షేడ్స్లో కనబడుతున్నారు ఆవిడ. సో ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు ఒక లేడీ విలన్తో యాక్ట్ చేశారనే ఫీల్ కలుగుతోంది నాకు. బాలయ్య ఏమంటారండి మీరు? బాలయ్య బాబు విలన్స్ అంటే మెయిన్గా ఆయనకి విలన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. విలన్స్ కూడా పడ్డారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన డైలాగ్స్ ఎంత ఇంపార్టెంటో విలన్స్ ఉండాలి, వాడు ఒక బ్యాడ్ మాట మాట్లాడాలి, వాడిని భయపెట్టడానికి ఈయన ఇంకో మంచి డైలాగ్ చెప్పాలంటే ముందు విలన్ చాలా ఇంపార్టెంట్. సో ఆయన నేనేమనుకుంటే ఇది ఒక ఫ్రెష్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాము, అందరూ ఫ్రెష్ లుక్ ఉండాలి అంటే ఆల్రెడీ ఆయన చేసిన మూవీస్ కంటే కూడా డిఫరెంట్గా ఉండాలంటే విలనీ అనేది ఫ్రెష్గా ఉండాలని చెప్పి టోటల్ ఆయనకు ఆపోజిట్లో పనిచేసిన విలన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త కాంబినేషన్. కొత్త కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే ఇందులోనే నేనే కొత్త కనపడుతున్నాను అన్నారు, అది మంచి టాక్ బయట. కొత్తగా మిగతా సినిమాలకి టోటల్గా డిఫరెంట్గా కనపడుతున్నాను పర్సనాలిటీ వైజు అంతా టోటల్గా ఫిట్గా పర్సనాలిటీగా అన్నప్పుడు కూడా అది కూడా ఇట్ యాడ్స్ వేరే కొత్త కొత్త కాంబినేషన్స్ అనేవి చాలా ఫ్రెష్. అంటే ఇందులోనే చాలా డిఫరెంట్ కనిపిస్తున్నారు. అది లాంచ్ చేసిన వెంటనే వచ్చింది టాక్. కాస్ట్యూమ్ కానివ్వండి, ఆయన ఆల్రెడీ ఫిట్గా ఉన్నారు, ఇంకొంచెం ఫిట్టర్గా తయారయ్యారు. ఆల్ సెట్ టుగెదర్ రిచ్ బ్యాక్గ్రౌండ్ అన్ని కలిపి ఇట్ హస్ గివెన్ దట్ హైప్. ఏదో ఆ ఫ్లైట్ గిట్ చార్టర్ చేసి ల్యాండ్ అవ్వడం, ఫ్లైట్లో దిగడం, క్యారెక్టర్స్. బాలకృష్ణ గారి ఇంట్రొడక్షన్ షాట్ ఒకటి చాలా అసలు జనరలీ హైలైట్గా ఉంటుంది. సినిమాలో అభిమానులు అందరూ వెయిట్ చేసేది కూడా అలాంటి ఒక మూమెంట్ కోసం. ఇందులో కూడా అలాంటి మూమెంట్ ఏమైనా ఉంటుంది? ఒక మూమెంట్గా చాలా ఉన్నాయంటారా? అంటే అలాంటి అంటే ఫ్యాన్స్ సినిమా చూస్తున్నప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు జనరల్గా పెద్ద సూపర్ హిట్ మూవీస్లో ఏంటంటే ఒక 2-3 సార్లు చాలా హై వచ్చేసి క్లాప్స్ కొట్టి ఇంకా ఒక రకంగా అయిపోతారు. ఈ సినిమాలో అయితే 10-15 సార్లు ఈజీగా అవుతారు. 10-15 సార్లు ఒకసారి థియేటర్ మొత్తం ఊగటం అంటారు కదా, అంటే అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక్కడ. సూపర్, వండర్ఫుల్ అండి. బాలకృష్ణ గారు, ఓవరాల్గా దిస్ ఇస్ యువర్ 99th ఫిల్మ్ అండ్ సంక్రాంతి రిలీజ్. కలెక్షన్స్కి డిక్టేటర్గా ఇప్పటి వరకు మీరు వ్యవహరించారు. ఇక్కడ నుంచి మీకు మీరే మైల్ రాళ్ళు సెట్ చేసుకునే అలవాటు ఉంది కదా? అదే చెప్పా కదా, నాకు ఎవరు పోటీ లేదు, నాకు నా సినిమాకి పోటీ. నేను ఎప్పుడు నా సినిమా అంటే పోటీగా నేను ఎప్పుడు అనుకోను, కానీ భగవంతుడు అవకాశం ఇచ్చాడు రకరకాల సినిమాలు చేయడానికి, మంచి మంచి వ్యక్తులతో పనిచేయడానికి. నన్ను అర్థం చేసుకుని, నన్ను అర్థం అంటే స్పెషల్గా ఉండదు, అందరూ అనుకున్నట్టు ఉండదు అని చెప్పినట్టే. ఏం లేదు, సింపుల్ పాయింట్స్. నేను 2-3 ఫాలో అవుతాను అంతే. అది ఎవరిని గిల్లినప్పుడే నాకు అంటే ఒకటేంటంటే కన్వర్సేషన్ ఆఫ్ టైం. అక్కడికి వెళ్ళాక అల్లానికి అబ్బో ఈ సినిమా చెప్పే కదా, ఈ సినిమా నేను చేసి అల్లలే ఒక సినిమా అవుతుంది, 3 గంటల సినిమా అవుతుంది. అది ఇంకా ఎక్కువ ఉంది, అది వేరు. వెళ్ళినప్పుడు అంటే షూటింగ్ రొటీన్ కదండి, వెళ్ళడం పొద్దునకు కూర్చోవడం అని పిలిచినప్పుడు అట్ట కాకుండా అందరం ఒక మంచి అట్మాస్ఫియర్లో ఏదో అన్ని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఏదైనా తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియనివి ఏ జనరల్ నాలెడ్జ్ కానివ్వండి ఏదైనా అలా పంచుకుంటూ సరదాగా ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ మూడింటికి నేను ఇచ్చేది ప్రామినెన్స్, మిగతా ఏం లేదు. So, Sonal, one word to describe what Dictator is. What kind of film is this? It's a complete package. That's it. It has everything. It has, like Sir said, it's got comedy, it's got drama, it's got family emotions, it's got great music, it's got fantastic action, it's got Bala sir. You were there. I think It's got Sonal. Anjali, it's got our director sir who has made this happen and made this possible. So yeah. Beautiful. Very healthy atmosphere. All healthy. చాలా వాసు, డిక్టేటర్ ఏంటి? వాట్ ఈస్ డిక్టేటర్? ఎలా డిఫైన్ చేస్తాం మనం? అంటే ఇంకా అందరూ నా ఆర్టిస్టులు అందరూ ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు, డిక్టేటర్ అంటే ఇంకా ఫుల్ మీల్స్ అంతే. అంటే నిన్న ఒకటి చెప్పాను, డిక్టేటర్ అంటే ఫుల్ మీల్స్. అంటే ఫ్యాన్స్ బాలయ్య బాబు సినిమాకి ఫ్యాన్స్ వెళ్ళి చూసి ఇంక విజిల్స్ వేయటం, పువ్వులు వేయటం అన్నీ చూస్తూ ఉంటాం మనం. అలాగే నేను ఒక సినిమా చూసినప్పుడు, ఫస్ట్ సినిమా రాస్తున్నప్పటి నుంచి ఒకటి ఫీల్ అయింది ఏంటంటే, మేము ఫ్యాన్స్ సినిమాలు వచ్చినాయి, బాలయ్యబాబు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే సెంటిమెంట్ పండించడంలో ఆయన తర్వాత అసలు చాలా బాగుంటుంది. సెంటిమెంటల్ ఫిల్మ్స్, ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్ ఫిల్మ్స్ అంటే ఇంకా అసలు మనం అంటే ఒక స్టేజ్ లోకి వెళ్ళిపోతాం, అబ్బో అసలు ఇంకా మనం తట్టుకోలేము. అసలు ఆయన ఎమోషన్స్ ఆయన ఫీల్ అయ్యాడంటే ఇంకా మన లేడీస్ అందరూ ఫీల్ అయిపోతారు, అలా ఉంటాయి ఆ ఎమోషన్స్. సో ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ని తీసుకువెళ్ళి ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేయడానికి శ్రీవాస్ గారు మీకు అందించారు డిక్టేటర్. దట్స్ లవ్లీ. అంజలి, వాట్ ఈస్ డిక్టేటర్ ఫర్ యూ అండ్ వాట్ కెన్ ఎక్స్పెక్ట్? డిక్టేటర్ పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్ యాక్చువల్గా. నిజం కదా, భలే ఉంటుంది. పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్.
ఎందుకంటే సంక్రాంతికి ఆ ఫెస్టివల్ రోజున రిలీజ్ అయ్యే మూవీస్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలా ఉండాలి. అది మాస్ ఎంటర్టైనర్స్ అంటే అది బాలకృష్ణ గారి ఇలాంటి మూవీస్ అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది రీచ్ అయిపోతుంది డిక్టేటర్. సో typical Sankranti entertainment complete package, fans with family, Full meal. FFF. that is NBK's 99 film Dictator. బాలయ్య బాబు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? నాకు ఒక డౌట్, మీరు మొత్తం 99 మూవీలోనే చూస్తారు కదా, 100 లో ఏం చేస్తారు? ఎందుకు ఇక్కడ ఇప్పుడు దాకా చేసుకుంటారా? అంటే ఇది ది బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. ఇది కాకపోతే నెక్స్ట్ అయితే ఫ్యాంటసీకో లేకపోతే మళ్ళీ నేను ఒక ఏమంటాం మనం నిత్యావసర వస్తువు మనం అంతా, నేనే కాదు అంటే ఎసెన్షియల్ కమోడిటీ. మనం ఇప్పుడు తోకుంటాం లేకపోతే చేసే పనులను కూడా మనకి కావాల్సిన అన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీసే, మనం కూడా అలాంటి వాళ్ళమే. కాకపోతే నా అదృష్టం ఏంటంటే రకరకాల సినిమాలు అంటే మనం కాలం వెనకాల కాకుండా కాలం వెనకాల పరిగేటట్టు చేసేటట్టు ఆ భగవంతుడు ఇచ్చిన వరం. అటు పౌరాణికాలు గాను, సాంఘికాలు గాను, అటు లేకపోతే సోషల్ ఫ్యాంటసీస్ కానివ్వండి, ఇట్లాంటి రకరకాల సినిమాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. సో అలా చేసుకుంటూ వెళ్తాను రకరకాల సినిమాలు. అంజలి, వేర్ డస్ డిక్టేటర్ స్టాండ్ ఇన్ యువర్ కెరియర్? ఎట్లాంటి అనుభూతి కలిగింది పర్సనలీ? వేర్ ఇస్ దిస్? అంటే ఈ డిక్టేటర్ ఇంతకు ముందు నేను బాలకృష్ణ గారితో వర్క్ చేసి ఉండాల్సింది లెజెండ్ లో, అన్ఎక్స్పెక్టెడ్ గా చేయలేకపోయాను. కానీ నేను అదే అన్నాను, అది చేస్తుంటే ఇంత ఫ్రెష్ కాంబినేషన్ డిక్టేటర్ కి రాదు అని. బికాస్ ఆ కాంబినేషన్ చాలా కొత్తగా అనిపించింది నాకు బాలకృష్ణ గారి మూవీలో. అది 99th మూవీ, దట్స్ సో స్పెషల్ టు మీ, వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై కెరీర్. సూపర్బ్ అండి. మరి బాలకృష్ణ గారు ఈ సంవత్సరం తోటి మళ్ళీ 99 నుంచి ఇంకొక లీడ్ అన్నమాట, నెక్స్ట్ లీగ్ లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ లీగ్ కావాల్సిన లీడ్ మీకు డిక్టేటర్ ఇచ్చేసింది. ఆల్ ది బెస్ట్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ డిక్టేటర్ టీమ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళి డిక్టేటర్ సినిమా చూడండి. థియేటర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది సంక్రాంతి పండగకి మనందరికీ నిజమైన పండగ చేసుకునే అవకాశం కల్పించిన ఎన్బీకే డిక్టేటర్ టీంతో ముచ్చట్లు. మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బాయ్. Mm-hmm.